నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నా పేరు నరేష్. ఈ రోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ తర్వాత సంచలనం సృష్టించిన కేకే సర్వే కిరణ్ కొండెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. సో సర్వే చెప్పడం, ఆ సర్వే నిజం అవ్వడం, సర్వే చెప్పినప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు వైసీపీ వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళ వల్ల అంటే జేఎస్పీ కానీ లేదా టీడీపీ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉండే సర్వే తర్వాత? అంటే వాళ్ళ రెస్పాన్స్ అయితే అదిరిపోతుంది. ది సేమ్ టైం దీనికంటే కూడా ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఇంకా తీవ్రతంగా ఉందన్నమాట. ఓవరాల్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయారు కదా, ఏం చెప్పావన్న అన్న రేంజ్ ఒక హైలో ఉన్నారన్నమాట. ఓవరాల్ నువ్వు ఎక్కడున్నారు చెప్పు, కలుస్తాను అన్న లెవెల్లో మేము వచ్చేస్తామని, అక్కడి నుంచి బస్సు చేసుకొని వస్తామని, మేము 20 మంది ఉన్నాం, 10 మంది ఉన్నాం, ఇక్కడ వచ్చి కలవగలుగుతారా, సన్మానం అని రకరకాలుగా వెళ్ళినది. ఎవరు ఫోన్ చేసినా థ్యాంక్ యూ అని చెప్పి అదే పొజిషన్. ముఖ్యంగా అంటే రిజల్ట్ రాకముందు, మీరు సర్వే చెప్పిన తర్వాత రిజల్ట్ రాకముందుకి ఎట్లా ఉండే పొజిషన్ కాల్స్? అప్పుడు రిజల్ట్ రాకముందు ఆబ్వియస్ గా వాళ్ళకి జీర్ణించుకోలేరు కాబట్టి ఆబ్వియస్ గా థ్రెటనింగ్ కాల్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. బట్ అప్పుడు కూడా అంతే, థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసి బ్లాక్ చేస్తాం అంతే. రిజల్ట్ తర్వాత ఇంకా మీకు థ్రెటనింగ్ కాల్ కూడా లేదు. కంగ్రాచులేషన్స్ అంతే, కంగ్రాచులేషన్స్. వాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరిచే వాళ్ళు, కొంచెం అనలైజింగ్ చేసి ఎలా ఉంది కనుక్కునే వాళ్ళు. అలాగా అంటే చాలా వరకు కూడా చాలా సర్వే కంపెనీలు మన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది, కానీ మీది ఒక్కదే అక్యురేట్ అయింది. ఎట్లా ఫీల్ అవుతుంది? ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే వాళ్ళు ఎవరు కరెక్ట్ కాదండి. మనం చేసుకుంటూ పోతున్నాం. లాస్ట్ టైం చేసిన ఫస్ట్ టైం కాదు కదా. లాస్ట్ టైం 151 వచ్చినప్పుడు ఎవరు అనుకోలేదు. మనం ఒకటే ఇచ్చాం. ఈసారి వచ్చినప్పుడు కూడా ఇలా ఉందని మనం ఇవ్వడదేమో ఇవ్వరా అనుకోలేదు. మనం చేసుకుంటూ పోతున్నాం. ఈసారి కరెక్ట్ అయింది అంతే. ఓకే. అంటే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఆరామసాలు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ వైసీపీకి చెప్పినాయి. సో మీరు అవన్నీ ఎగ్జిట్ పోల్ చూసినప్పుడు ఏమనుకున్నారు? మనకి మంది తేడా ఉండదు 100%. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, అటు ఇటు మారే అవకాశం లేదు. ఒక 4 అటు ఇటు మారచ్చు నియోజకవర్గాలు, కానీ ఓవరాల్ గా మనం ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్ళే సమస్య లేదు. మన చెప్పినోడు గెలవాలా, చెప్పనోడు ఓడాలా, ఇదే కాన్సెప్ట్ వెళ్ళాం. ఓకే. సో చాలా వరకు కూడా మీరు అంటే కూటమి గెలుస్తుందని చెప్పేస్తున్నారు క్లియర్ కట్ గా మీ ఎగ్జిట్ పోల్స్ తో. కానీ ఎందుకు వైసీపీ ఎందుకు ఓడిపోతుంది అనేది మీ గ్రౌండ్ లో మీరు తిరిగి ఉండొచ్చు, మీ టీం తిరిగి ఉండొచ్చు, ఏం తెలిసింది అప్పుడు? అంటే ఇప్పుడే కదా 2 years బ్యాకే మాకు సెన్స్ వచ్చింది, ఖచ్చితంగా ఉంటుంది కూటమి కడితే ఇంకా ఈజీగా ఓడిపోద్ది అని. సో ఆ తర్వాత నెంబర్స్ పరంగా వచ్చేదానికి టైం ముందు లాస్ట్ లో తీసుకున్నాం, కానీ ఇది ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఓన్లీ, బిఫోర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎలక్షన్స్ మనకు అర్థమైంది. ప్రధానంగా వైసీపీ ఓడిపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు సార్? కూటమి తర్వాత వైఎస్ఆర్సీపీ చేసినటువంటి డిసిషన్స్, అది రోడ్లు కావచ్చు, ఎంప్లాయీస్ అగెనిస్ట్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎంప్లాయీస్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదా గంజాయి ఎఫెక్ట్ కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఇష్యూస్ కావచ్చు, లేదా మినిస్ట్రీస్ ప్రవర్తించిన తీరు కావచ్చు, వీటన్నిటికీ ఆబ్వియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు అరెస్ట్ ఏ విధంగా చూపించింది అంటారు ప్రభావం? అట్లాంటి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ రాజధాని కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే 1+, ముఖ్యంగా వివేకానంద గారి మర్డర్, అది కడప, ఇది ఇక్కడ రాజధాని వచ్చి కృష్ణా గుంటూరు, అట్లా అంటే ఎప్పుడో జరిగింది కూడా ప్రభావం ఉందంటారా? ఇసుక అనుకోండి, స్టార్టింగ్ లో ఇసుక బాగా ఇబ్బంది పడ్డారు, జనాలు మర్చిపోతారు. బట్ ఇసుక సంబంధించినటువంటి భవన కార్మికులు, వాటి సెక్షన్ లో డిపెండ్ అయిన వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పైన విమర్శలు అంటే 3 పెళ్లిలు కానీ, దత్తపుత్రుడు కానీ, అలాంటి ఎఫెక్ట్స్ ఏమన్నా మంత్రుల చెడు భాష కానీ, బూత్ మంత్రులది ఉంటుంది. ఆబ్వియస్ గా ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా మంత్రులు అంటే. మీ టూ మచ్ చెప్పిన క్వశ్చన్ కి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ వర్క్ చేసి జేఎస్పీ వర్క్ చేసేందుకు అవకాశం వస్తుంది. మీరు గమ్ముగా వదిలేస్తుంటే ఇంత ఓట్ బ్యాంకింగ్ వచ్చినది కదా జనసేనకి. రెచ్చగొట్టారు బాగా. ఆబ్వియస్లీ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీ తిప్పి కొడితే రివర్స్ అవుతుంది. లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. ఈవెన్ లోకేష్ కూడా బాగా ట్రోల్ చేసినారు. ఆయన కూడా బాగా ఏమంటారు దాని ఇమేజ్ ఉంది కదా. ఇప్పుడు మీకు సినిమా నుంచి వచ్చారు కాబట్టి కామన్ ఆడియన్స్ కూడా ఏమన్నా ఉన్నా దాన్ని ట్రోల్ అవుతుంది, రకరకాల ఛానల్స్ లో వేస్తారు కాబట్టి ఇమేజ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ట్రోలింగ్ ఎప్పుడు ఇమేజ్ ఉన్నదే చేస్తారు. నాకు ఇమేజ్ లేకపోతే నన్ను ఎవరే ఉండరు, ఇమేజ్ ఉంటే వాళ్ళని ట్రోల్ చేస్తారు. ముఖ్యంగా లోకేష్ ని పప్పు అన్నారు కానీ నిప్పు అయినాడు. మధ్యలో యువగలం పాదయాత్ర కానీ మంగళగిరిలో బాగా హై మెజారిటీ వచ్చింది. మంచి మెజారిటీ. మీకు మంగళగిరిలో ఎట్లా ఉండే సార్? మంగళగిరిలో కూడా మీరు గ్రౌండ్ లో ఉండొచ్చు, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏముండే? 20,000 మెజారిటీ తగ్గకుండా ఉండింది ఇప్పుడు చూసినా కానీ. స్టార్టింగ్ 2019 నుంచి కూడా కాదు కదా, ఇప్పుడు ఈ ఎలక్షన్ రీసెంట్ అంతే. లోకేష్ కి ఫేవర్ గానే ఉండే. ఒకవేళ కూటమి జట్టు కట్టకుండా చంద్రబాబు నాయుడు సపరేట్ గా పోటీ చేసి, పవన్ కళ్యాణ్ సపరేట్ గా పోటీ చేసి, ఎలాగో బీజేపీ సపరేట్ ఉంటుంది, అప్పుడు ఎలా ఉంటుండే సార్? అంటే రకరకాల ఫ్యాక్టర్స్. కూటమి కట్టకూడదని ఎప్పుడు డిసిషన్ ఇస్తున్నారు, స్టార్టింగ్ లో తీసుకున్నారు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది, లాస్ట్ లో కూటమి కట్టాలి అని ఫిక్స్ అయిపోయి లాస్ట్ లో సమీకరణాలు మారిపోతే అప్పుడు వేరేగా ఉంటుంది. అప్పుడు జనసేనకి ఎంత ఉండేది కాదు, టీడీపీ కూడా ఎంత ఉండేది కాదు, చాలా దగ్గర వైఎస్ఆర్సీపీ పోటీ ఇచ్చిండేది. ఓకే. అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది? టీడీపీ చెప్పలేదు, చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడతాయి. అప్పుడు చెప్పండి, చాలా ఫ్యాక్టర్స్ మీద క్రోడీకరించి చెప్పాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ పర్సెప్షన్స్ మారిపోతాయి, మన అలగృతం మారిపోతాయి, రిపోర్ట్లు మారిపోతాయి, అన్ని మారుతాయి. ముఖ్యంగా ఇక్కడ కూటమి కట్టడంతోనే ఇంత భారీ సీట్లు వచ్చినాయి. 50%
50%. ఇంకో 50% వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ ట్రాన్స్ఫర్ అయినా, కూటమికి ట్రాన్స్ఫర్ అయినా ఓట్ బ్యాంక్. Okay. కూటమి కట్టన్నా ప్రభుత్వం బాగా ఇంకా చాలా ఇట్లాంటి థింగ్స్ లో బాగా చేస్తుంటే మంచిగా విజయం వచ్చింది. ఒక 4-5 ఫ్యాక్టర్లో చేసినా కానీ మంచి పోటీ ఉండేది. సో ఎగ్జిట్ పోల్స్ మీరు ఇవ్వడం జరిగింది. రిజల్ట్ మార్నింగ్ నుంచి ఎట్లా ఉండే? ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ వరకు ఒకలాగా ఉన్నారు, రిజల్ట్ నుంచి మార్నింగ్ నుంచి సీట్లు పెరుగుతుంటే ఏమనిపించింది మీకు? ఏ లేదు, మనకు హ్యాపీ అనిపించింది. ఓకే, అది ఓకే, బట్ నెంబర్ వచ్చింది. బట్ తెలుగువాడు రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, తెలుగు ఉభయ రాష్ట్రాలు కావచ్చు, దేశంలో కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, ఎక్కడున్నా కానీ కనెక్ట్ అయిపోయాడు అనమాట. ఓటర్ అయ్యడం మా జీవితం అన్నట్టు నార్మల్ పర్సన్ కూడా, తెలియని కూడా కనెక్ట్ అయ్యాడు. ఎందుకంటే సర్వీస్ ఫాలోవర్కి ఆల్రెడీ మనం కనెక్టెడ్గా ఉంటాం. ఒక 10-20% ఉంటుంది మొత్తం ఏపీలో. ఇది ఒక బ్లాక్ బస్టర్ అనుకోవాలి మీకు. 100%. ఇంకా మాది నవర్ ఫస్ట్ హిట్ కాకుండా. అంతే. సో మీ ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎట్లా రియాక్ట్ అయినారు ఇదంతా బయటకు వచ్చిన తర్వాత? జరిగింది వాళ్ళు కూడా ఎలా జరిగింది, ఎంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పారు అనేది. ఇంతకుముందు అంటే నెంబర్ రేంజ్ చెప్పేవాళ్ళు కదా, 150 టచ్ అవ్వచ్చు అని చెప్పాము. అప్పుడు రీచ్ అయినంత వరకు పెద్ద పట్టించుకోలేదు మా ఫ్యామిలీ వరకు. ఇప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తే అప్పుడు ఇంత ఎగ్జాక్ట్ గా చెప్తారా అనేది వాళ్ళు షాకింగ్ అయ్యి. పవన్ కళ్యాణ్ తర్వాత మీకు అంత రెస్పాన్స్ వచ్చింది మీరు ఆ ఎగ్జిట్ పోల్ ఇచ్చిన తర్వాత. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? హ్యాపీగా ఉంటది. నెక్స్ట్ స్టెప్ ఏముందా? నెక్స్ట్ టైం మామూలుగా ఈ పొలిటికల్ సర్వీస్ ని మిగతా స్టేట్స్ లో ఎక్స్పాండ్ చేయాలనేది. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ అకాడమీ టైప్ ఒకటి స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్ లో ఉన్నాం, అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా. సో ఒక మాట చెప్పుకుంటే లాస్ట్ టైం పీకే గురించి బాగా మాట్లాడుకున్నారు జనాలు, సో ఈసారి కేకే గురించి అవును, కరెక్ట్. అంటే వేరే వాళ్ళతో కంపారిజన్ కాదు కానీ, బట్ నాకు అందరూ అడుగుతుంటారు కాబట్టి అది తెలుస్తుంటది. బట్ వాళ్ళ లైన్ వేరు, మన ఏంటంటే మనం ఓవరాల్ గా ఈ సర్వే కంపెనీ మొదలు పెట్టేది ఇనిషియల్ గా పీపుల్స్ లో ఏదైనా చేంజెస్ తీసుకొచ్చేదానికి ఏదైనా ఉపయోగపడేదే ఉండొచ్చు. నిజంగా చేంజెస్ వస్తే ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది, వాళ్ళకి అడ్వాంటేజ్, స్వామి కార్యం నెరవేర్చినట్టుంటది, స్వకార్యం కూడా మనం కంప్లీట్ చేసుకున్నట్టుంటది. ఒక మాట అడగొచ్చు లేదు, మీరు ఏమనుకున్నారు మనసులో, ఏది గెలవాలనుకున్నారు చెప్పచ్చు? నేను నోటాకి వేసాను, ఇంకా గుర్తు లైట్ నోటాకి వేసాను. అంటే నేను నోటా ప్రిఫర్ చేయను, నోటా నన్ ఆఫ్ ది అబోవ్ ఏంటి అని చెప్పాను. బట్ నేను ఉండేది ఎక్స్ట్రీమ్ ఒక కార్నర్ ఎడ్జ్ లో ఉన్నాను కదా, నేను ఒక అబద్ధం చెప్పలేను. ఏ పార్టీకి వేసినా కూడా ప్రాబ్లమే, ఏ పార్టీకి వేసిన ప్రాబ్లమే. ఆ వేయకూడదనే తత్వంలో ఉండాలి, వేసే తత్వంలో కూడా నిండేనండి. ఆ పొజిషన్ ఎక్స్ట్రీమ్ కాబట్టి, ఒక జడ్జి పొజిషన్ లో ఉన్నాను కాబట్టి, జడ్జి సైడ్ తీసుకోకూడదు కాబట్టి న్యూట్రల్ తీసుకుంటే ఎవరికి కూడా సపోర్ట్ చేయలేదు, ఇండివిజువల్ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు దేశవ్యాప్తంగా అది ఎక్స్టెండ్ చేయాలనుకుంటారు. సో చాలా మందికి పొలిటికల్ కంటిన్యూస్ గా ఇంటర్వ్యూస్ ఇస్తూ నీరసంగా ఉన్నాం కానీ, బట్ లోపల గట్టిగా చెప్తున్నాను అది. సో మీరు చాలా మందికి కూడా దేశవ్యాప్తంగా పొలిటికల్ శిక్షణ కూడా ఇస్తారు అయితే? ఇంకా నేను ఒక్కనే కాదు, టీమే అట్లా ఇస్తాను. చాలా మంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు కాల్స్ కూడా వస్తున్నాయి, చాలా కాల్స్. మీటింగ్స్ పెడదాం ప్లాన్ చేస్తున్నాం. కొంచెం ఏం చెప్తారు మిమ్మల్ని కలవాలనుకునే వాళ్ళకి, ఏం చెప్తారు? మా లెజెండ్ ద్వారా చెప్పండి. కలుద్దాం, అదే ఒక మీటింగ్స్ పెడదాం అనుకున్నాం, హైదరాబాద్ లో, విజయవాడలో, అట్లా ఏలూరులో, భీమవరంలో, రాజకీయ ఒకటి ఎలా ఏరియా వైజ్ గా పెట్టి దాని ముందుగానే స్కెడ్యూల్ రిలీజ్ చేసి వాళ్ళ దగ్గరికి కలుద్దాం రండి, మీటింగ్ పెట్టి, తిట్టేవాళ్ళు తిట్టండి, పోడేవాళ్ళు పోడండి అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ కానీ వాడిని కూడా తీసుకుంటాం. అంటే షేర్ కదా, ఇప్పుడు ఎమోషనల్లీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసుకోవాలి, కలవాలి, మాట్లాడాలి, అన్న ఎట్టన్నతో ఏదో చెప్పాలనుకుంటా ఉంటారు. దాన్ని కొన్ని ట్రోల్స్ కూడా చూస్తున్నాం కదా. అట్లా కేకే గారు పొలిటికల్ కూడా ఉంటారు, ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అని కూడా కొన్ని వస్తున్నాయి వార్త. ప్రస్తుతానికి ఏంటంటే ఈ చేంజెస్ తీసుకొచ్చేదానికి ఏదైతే మార్గం ఉంటుందో ఆ మార్గంలో చేసే వాళ్ళకి ఆల్రెడీ హెల్ప్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. 100% అక్యూరెన్స్ ఇచ్చిన అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినారు, ఆయన కలిసే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళకి ఏమైనా పని ఉంటే కలుస్తాం, ఊరికే నాకు కలిసి కంగ్రాచులేట్ చేసే రిక్వైర్మెంట్ వాళ్ళు పిలిపిస్తే కనుక, ఎవరు పిలిపిస్తున్నా దగ్గరలో ఉన్న అనుకో పిలిపించే అవకాశాన్ని బట్టి దగ్గర ఉంటే ఎవరున్నా వెళ్తాను. మీరు పిలిచినప్పుడు వచ్చాను కదా, అంతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, కేకే అన్న మాట్లాడుతున్నారు. సో ఆయనకు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భవిష్యత్తులో అంటే దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్ శిక్షణ తరగతులు, ఈ యొక్క స్ట్రాటజీతో పాటు పొలిటికల్ శిక్షణ తరగతులు చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారంట. అలాగే చాలా మంది అభిమానులు ఆయన కలవాలనుకుంటారంటే, ఆయన చెప్పిన దాన్ని ఫాలో అయ్యి నిజం అయింది కాబట్టి చాలా మంది టీడీపీకి సంబంధించి కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే అభిమానులు ఆయన్ని కలవాలనుకుంటున్నారు. సో హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ ఏరియాలో, అలాగే వైజాగ్ లో, విజయవాడలో సపరేట్ మీటింగ్స్ పెట్టి అందరినీ కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటా అంటున్నారు కేకే, కిరణ్ కొండేటి.